గాడిదపై ఆసీనుడై ఊరేగించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ పునరుత్థాన దిన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిపూర్ణత పొందకుండా ఈ లోకయాత్ర మనము ముగించినట్లయితే పరిపూర్ణులు ఉండేటువంటి ఆ పరలోక పట్టణంలో మనము ప్రవేశించలేము. చాలాసార్లు బలహీనతకు అలవాటు పడ్డటువంటి వారు అంటారు, ఎవరు పరిపూర్ణులుగా ఉన్నారు బ్రదర్, ఎవరు పరిపూర్ణులుగా ఉన్నారు సిస్టర్ అని కొంత వారికి ఉన్న బలహీనతను బట్టి వారు మాట్లాడుతూ ఎదుటి వారిని కూడా బలహీనతలోనికి నడిపించేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మనం ఆరాధించి మన ఆరాధ్య దైవం సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి మీరును పరిపూర్ణులుగా ఉండగలరు అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే స్వయంగా ఆ కొండ మీది ప్రసంగంలో తెలియజేసిన ఒక వాస్తవాన్ని ఇక్కడ మనం చూసాం. కాబట్టి మనం ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏది లేదండి. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని సఫలపరిచే గొప్ప దేవుని కుమారులముగా కుమార్తెలుగా మనం ఉన్నాము కనుక ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి మీకు నాకు ఉండాల్సిన ఆశ, కోరిక ఏమిటి అంటే, నేను పర్ఫెక్షన్లోనికి నడిపించబడాలి. వాస్తవానికి దేవుడు ప్రతి విశ్వాసి పరిపూర్ణతలోనికి రావాలని, సకల సంపూర్ణులుగా మనం ఉండాలని ఆయన కొందరిని అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులుగా, ఉపదేశకులుగా ఏర్పాటు చేసుకొని ఈరోజు సార్వత్రిక సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, నేను కూడా పరిపూర్ణుడను కావాలనే ఆశ కలిగి ముందు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.